హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానన్నమాట. ఇదైతే నిన్నటి వీడియో అన్నమాట. నిన్న మా ఇంట్లో నేనేం చేశానో ఇప్పుడు మీకు చూపిస్తానన్నమాట. నిన్న మా పిల్లలు ట్యూషన్ నుంచి స్కూల్ నుంచి రాగానే మాకు ఏదో ఒకటి చేసి పెట్టాల్సిందే మమ్మీ అన్నారు. అయితే స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి అయితే నా దగ్గర అన్నం తప్ప ఇంకేమీ లేదు. అయితే అన్నం పెట్టాను. అయితే సేమే చేస్తాను, మీరు ట్యూషన్కి వెళ్ళి రండి అంటే సరే అని తినేసి ట్యూషన్కి వెళ్ళినాక ఇక నేను చిన్నగా సేమియా చేయటం స్టార్ట్ చేసినానన్నమాట. వీడియో అయితే కొంచెం లెంతీగా లెంత్ వచ్చింది అనమాట. ఒక్కదాన్ని ఎడిట్ చేసుకోవడానికి అన్నిటి కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకనే ఇంకా నేనే ఎడిట్ చేసుకోవాలి. ఇదే మా దేవుడు పూజ రూము. మా చిన్న ఇల్లు కదా మాది. చిన్న ఇల్లు అయినా కూడా అంత చక్కగా సదిరి పెట్టుకుంటే ఏదైనా నీట్గా ఉంటుంది. ఏమంటారు, మనకు చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అని కాదు, మనం సదిరే పెట్టుకుండే దాంట్లోనే ఉంటుంది. మన ఇల్లు చక్క పెట్టుకుండే దాంట్లోనే చిన్నది పెద్దది ఏదైనా నీట్గానే ఉంటుంది. మాది ఇల్లు చిన్నదే అయినా ఎక్కడ సామాన్లు అక్కడ నీట్గా చదిరి పెట్టుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది. కొంచెం పెద్దగా ఉన్నట్టు నాకు అనిపించుద్ది. మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళాక నేను గిన్నెలు అవన్నీ కడిగేసుకొని చదువుకొని ఇంకా అలా సేమే చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. బయట సౌండ్ నాయిస్ వినపడుతుందని ఇంకా నేను మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇదైతే నిన్న చేసిన వీడియో అన్నమాట. ప్రస్తుతానికైతే ఇది చిన్న రూమ్ కాబట్టి ఇంకా అలాగే చిన్న కట్టేసాం. కట్టాలి ఇల్లు. మీ దయ ఉంటే ఇల్లు కడతాము. మీరు దయ చూపిస్తే మేము ఖచ్చితంగా ఇల్లు కడతాము. మాకు ఇల్లు పెద్దగా ఇల్లు కడితే మాత్రం దానికి కారణం మీరే అవుతారు. ముందైతే పాలు మరుగుతున్నాయి కదా, ఇంకా పాలు వేడి చేస్తున్నాం. ఖాళీగా ఉండి ఏం చేయాలని ఇంకా అలా గిన్నెలు బొచ్చెలు సదురుకుంటాను. అది మా పాత డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. మా పిల్లగాడు కింద పడేయటం వల్ల ఇంకా అది అద్దం పగిలిపోయినాక నేను సెల్ఫ్ లేకపోయినా నేను తెలియగా చూడండి ఎలా వాడుతున్నాను. అది సరుకులు కిరాణా సామాన్లు పెట్టుకోవడానికి అలా వాడుతున్నాను అనమాట. పడేయటం ఎందుకని ఇంకా అలా వాడుతున్నాను అనమాట. మా ఇల్లు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ మాత్రం అండి. ఒకరోజు ఇల్లు కూడా వీడియో చేసి పెడతాను పూర్తిగా. అయితే ఒక పక్క గిన్నెలు సదురుకుంటా అలా ఇల్లు వాకిలు ఊడ్చుకుంటా నేను ఇంకా సేమియా చేసుకుంటూ ఉన్నాను. ఆ ఖాళీగా ఉండటం ఎందుకని ఇంకా పాలు మరిగేలోపు మనం ఖాళీగా ఎందుకు ఉండాలని అలా పనులు చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. మీకు కూడా అలా అలవాటు ఏదైనా వంట చేసుకుంటూ ఖాళీగా ఎందుకు ఉండటం అని చిన్న పనులు ఏమైనా ఉంటే చేసుకుంటారా? నాకైతే అలా అలవాటు అన్నమాట. అది ఉడికేదాకా మనం ఏం చేస్తాం అక్కడ, అందుకనే ఇంకేమైనా పనులు ఉంటే చూసుకుంటాను అన్నమాట. మా పిల్లలు వచ్చేలోపు పని మొత్తం అయిపోవాలి. లేకపోతే సేమి అవ్వలేదనుకో ఇల్లు పీకి పందిరేస్తారు మా ఊళ్ళు. నేను గిన్నెలు అవి చదువుకుండేలోపు పాలు ఒక పక్క మరుగుతూనే ఉన్నాయి. బఠానీలు తింటూ మీతో మాట్లాడుతున్నాను. చిన్న లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. అసలు ఇంతకుముందు అయితే నేను ఎట్ట పడితే అట్లా వీడియోలు పెట్టి నాకు ఛానల్ ఇది 3 ఛానల్ అన్నమాట. 3వ ఛానల్ అన్నమాట. ఇది 3rd ఛానల్ ఇది. అసలు ఇప్పుడు దాకా కూడా నాకు తెలియలేదన్నమాట. ఇప్పుడు నాకు తెలిసి వచ్చి జ్ఞానం వచ్చి ఒకటే కంటెంట్ మీద ఓన్లీ ఫన్నీ కామెడీస్, యూట్యూబ్లో వచ్చే షార్ట్ వీడియోలు, కొటేషన్స్, ఇంకా మనం ఇంట్లో చేసుకునేటి రోజువారీ పనులు ఇవే పెడతా ఉంటా. ఇంక ఇవే పెడదాన్ని ఫిక్స్ అయిపోయినా. ఇంక ఏది పెట్టొద్దు అని ఫిక్స్ అయిపోయినా. లైవ్ ఇంతకుముందు పెట్టేది కానీ కొన్ని బ్యాడ్ కామెంట్స్ వల్ల నేను ఇంకా లైవ్ పెట్టట్లేదు అన్నమాట. బయట అయితే బాగా సౌండ్ వస్తుంది. ఇంకా నేను కామెడీలు, షార్ట్ వీడియోస్, ఇంట్లో జరిగే మన పనులు, కొటేషన్స్ ఇంకా అయ్యే పెడతామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా నేను అయ్యే పెడతాను, కంటిన్యూ చేస్తాను అన్నమాట. ఇంకా పాలు మరగట్లేదు. పాలు మరుగుతేనే తప్ప సేమే చేయడం ఉండదు కదా. ఇంకా నాకు చదురుడే సరిపోతుంది గిన్నెలు. మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మీరు చేసే ఆ చిన్న సపోర్టు మనకు ఛానల్ సక్సెస్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఏమంటారు? లైక్ చేస్తారా, కామెంట్ చేస్తారా, సపోర్ట్ ఇస్తారా ఫ్రెండ్స్? నా పేరైతే స్వప్న అన్నమాట. వీడియో అయితే చాలా లెంత్ వచ్చేసింది అన్నమాట. ఎందుకంటే ఒక్కదానికి అది ఆఫ్ చేయడం బంద్ చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది నాకు అయితే నిన్న. అందుకే అలా వచ్చేసింది అన్నమాట. బయట వాయిస్ వినపడుతుంది కదా. ఇప్పుడు మ్యూట్లో నేను
వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా బయట సౌండ్ వినపడుతుంది. మాది రోడ్ సైడ్ హౌస్ కదా, అందుకే అలా వినపడుద్ది అన్నమాట. మీరైతే లైక్ ఇవ్వండి. అంతసేపు ఏం మాట్లాడతామని మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. వీడియో కూడా బోర్ కొట్టకుండా ఉండాలి కదా, అందుకనే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎలా వచ్చేసిందో. అసలు నాకు బంద్ చేసుకోవడానికి, వీడియో ఆఫ్ చేయడానికి చాలా కష్టమైంది అన్నమాట. అందుకని ఇంకెవరైనా సపోర్ట్ ఉండుంటే ఇంత లెంతీగా వీడియో రాకపోదును. చూడండి ఎంత ఖాళీగా వచ్చేసిందో వీడియో అక్కడ దాకా. మన వీడియోకి అయితే సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎస్పీకే స్వప్న వ్లాగ్స్ అన్నమాట. ఏమైనా మిస్టేక్ చేసుంటే సారీ, ఎందుకంటే నేను బంద్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయిపోయిందన్నమాట, అందుకనే అలా అయిందన్నమాట. ఈసారి నుంచి కరెక్ట్గా తీస్తానన్నమాట. నేనైతే క్యారెట్ సేమియా చేసినాను అన్నమాట. క్యారెట్స్ అంటే హెల్త్కి చాలా మంచిది అన్నమాట. మా వాళ్ళు పచ్చిది తినమంటే అస్సలు తినరు, కర్రీ చేసినా తినరు. అందుకనే డిఫరెంట్గా ఇలా చేసిస్తా అంట. క్యారెట్ ఫ్రై, సేమియాలో జ్యూసు అలాంటివి చేసిస్తే, మనం క్యారెట్ ముక్కలు కోసి కొంచెం పంచదార అయ్యేసి ఇచ్చినా కూడా పిల్లలు తింటారు. కానీ ఉట్టి క్యారెట్ తినమంటే అస్సలు తినరు. మా వాళ్ళు అయితే అస్సలే తినరు అన్నమాట. ఇలా క్యారెట్ కూడా వేస్తున్నాను సేమియాలో. క్యారెట్ వేస్తే సేమియా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను.
నిన్నైతే ఎలాగలాగ సేమే చేసేసినాను అన్నమాట. ఇక ఇప్పుడు సాయంత్రం అయింది కదా, ఇక బయట వాకిలి అవన్నీ ఊడ్చుకోవాలి కదా. ఇంకా నేను ఒక పక్క సేమే చేసుకుంటూనే బయట వాకిలి అవన్నీ ఇంకా ఊడుస్తున్నాను అన్నమాట. మా పిల్లలు వచ్చే లోపున పని మొత్తం అయిపోలే. 5కి అట్లా వెళ్ళారు, ఇంకా 7కి 7:30కి అట్లా వస్తారన్నమాట. ఇది చూడండి, ఇందాక చెప్పాను కదా రోడ్ సైడ్ మా ఇల్లు అని. ఇవన్నీ మా ఇంటి ముందు ఉన్న ఇల్లులు అన్నమాట. కొందరి డాబాలు అయితే, కొందరి రేకులు అయితే, కొందరి రేకులు ఇంకా చెప్తారు కదా, దాన్ని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అట్లా ఉంటాయి అన్నమాట ఇల్లులు. అలా చూస్తుంటే మాది ఇంకా బెటర్ అని అనిపించుద్ది నాకైతే అసలు. ఎందుకంటే ఉండటానికి ఏదో ఒక నీడ ఉంది కదా, అది కూడా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే మాది ఇంకా మా లైఫ్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో చేసిన కొటేషన్స్లో మా రక్త సంబంధం, మా వాళ్ళ వల్లనే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని వీడియో చేసినాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. వాళ్ళ వల్లనే మాకు ఈ పరిస్థితి వచ్చిందన్నమాట. మొత్తం పోయినాయి, అప్పులు పాలైనాం. అసలు చెప్పుకోవడం చాలా కష్టం అది. ఇంకా వాళ్ళ పేర్లు ఎందుకులేండి. ఇక బట్టలు తీసి అవన్నీ మరతేసుకొని గిన్నెలో కడిగేసుకోవాలి. కడిగేసాను కూడా. ఇప్పుడు సేమే చేసిన గిన్నెలు ఉన్నాయి కదా, అవి కడిగేయాలి. చూసారు కదా వీడియో ఎలా లెంత్గా వస్తుందన్నమాట. స్టాండ్తో తీస్తున్నాను అన్నమాట వీడియో అయితే. ఇప్పుడు పాలు మరిగినాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు సేమియా వేసి సేమియా మరిగినాక ముందైతే క్యారెట్ నూనెలో వేపి ఉంచాను. వీడియోలో ఏమైనా మిస్టేక్ చేస్తే సారీ. మన ఛానల్కి అయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సేమియా చేసిన గిన్నెలు కూడా ఉంటే కడిగేస్తున్నాను. ఎందుకంటే ఇంకా రేపు పొద్దున అయితే చాలా గిన్నెలు ఉంటాయి అన్నమాట. అందుకనే ఎప్పుడు కడిగేసుకుంటే ఇంకా రేపు పొద్దున అంత పని ఉండదు కదా, అందుకని ఇప్పుడే కడిగేసుకుంటున్నాను అన్నమాట. మళ్ళీ మా పిల్లలు తినేస్తారు సేమియా వచ్చి, తినేసినాక అవి కూడా ఉంటాయి, అవి కూడా అప్పుడే కడిగేసుకుంటాను. అప్పుడు పొద్దున పని ఉండదు మనకు అంత తొందరగా లేచి చేయాలని ఉండదు. అయితే నేను తొందరగా లేస్తాను, 6కల్లా లెగాలి. ఎందుకంటే మా వారు ఆటోకి వెళ్ళాలి కాబట్టి ఇక 5:30కి అట్లా లెగాలి. మాకు గోదావరి నీళ్ళు కూడా వస్తాయి, అవి అయితే కరెక్ట్గా 5:30కి అయితే కరెక్ట్గా వస్తాయి అన్నమాట. వాటి కోసమైనా లెగాలి. రోజు అయితే రావు, ఒక రోజు ఇడిచి ఒక రోజు వస్తాయి. మా ఇంటి ముందు రోడ్డు, మా వీధిలో ఇంకా అటు పక్క రోడ్డు బాకీ ఉందన్నమాట. రోడ్డు వేస్తున్నారు, ఇంకా వాహనాలు అవన్నీ ఇట్ల నుంచే పోతాయి అన్నమాట. గిన్నెలు కడుగుడైతే అయిపోయింది. మళ్ళీ సేమియా ఎలా ఉడికిందో చూసుకోవాలి వచ్చి.
వీడియో అయితే చాలా లాంగ్ వచ్చింది అనుకుంటున్నారా? సారీ, బోర్ కొట్టినట్టుంటే సారీ. అందుకే మ్యూజిక్ కూడా యాడ్ చేస్తున్నాను. నాకైతే అలా యాలకులు చిన్న రోల్ తీసుకున్నానన్నమాట మీషోలో. అలా యాలకులైన అల్లం పేస్ట్ అయినా అప్పటికప్పుడు నూరేసుకుంటేనే నాకు టేస్టీగా అనిపించింది. ఏ కర్రీకైనా కూడా అల్లం పేస్ట్ అప్పుడు నూరేసుకుంటే చాలా టేస్టీగా మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ అయితే. మధ్య మధ్యలో మ్యూజిక్ వస్తుంది కదా, రింగ్ టోన్ మ్యూజిక్ అన్నమాట. మా వారికి ఇష్టమని అది పెట్టేశారన్నమాట. మొత్తానికైతే సేమియా అయిపోవటానికి వచ్చేసింది. సేమియా అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.